హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీక్ష కలెక్షన్స్. ఈరోజు మా బాబు అన్నప్రసన్న అనమాట. సో నగరం దగ్గర ఉన్న చెరుకుపల్లి అనే ఊర్లో గోపయ్య స్వామి, లక్ష్మీ తిరుపతమ్మ తల్లి అమ్మవార్లు ఉంటారు. అక్కడ చేస్తున్నాము ఈరోజు. ఇదేనండి టెంపుల్ మొత్తం. ఇలాగా భక్తులందరూ వస్తూ ఉంటారు. సో మేము ఈరోజు వచ్చాము. లాక్ ఓపెన్ చేసి ఉంది, లోపలికి వెళ్ళి చూసేద్దాం రండి. ఇదిగోండి మన అంకమ్మ తల్లి అమ్మవారు, మన బుజ్జి వినాయకుడు ఈయన. ఇదిగోండి మన గోపయ్య స్వామి, తిరుపతమ్మ తల్లి, లక్ష్మీ తిరుపతమ్మ తల్లి అమ్మవార్లు. ఈ ఊర్లో ఈ టెంపుల్కి చాలా విశిష్టత ఉందండి. మేము ఇక్కడ అబ్బాయి పుట్టాలని కోరుకొని ఇక్కడికి వచ్చి కోరుకున్నాం. సో మా కోరిక నెరవేరింది. అందుకే మా బాబుకి ఇక్కడే అన్నప్రాసం చేస్తున్నాము. మాది గుంటూరు నుంచి నగరం చెరుకుపల్లి, చాలా దూరం అయినా వచ్చాము. ఇలా మనకి టెంపుల్ లోపలికి వచ్చిన తర్వాత నాగమయ్య స్వామి పుట్ట ఉంటుందన్నమాట. మా అమ్మ మా బాబుని ఎత్తుకొని ఉంది, మా తాతయ్య కూర్చొని ఉన్నాడు. ఇటు సైడ్ ఆంటీ ఉన్నారు కదా, ఆమె బ్లూ కలర్ శారీ కట్టుకొని అమ్మవారు దగ్గర ఉంటారనమాట. ఆమె ఈ అన్నప్రాసన మొత్తం మాకు చేశారు, ఈ కార్యక్రమం మొత్తాన్ని. ఇంకా నేను పుట్ట చుట్టూ తిరిగి పాలు పోస్తుంటే, ఇదిగో ఇది నా బుజ్జి తల్లి రెండో కూతురు నా చుట్టూ తిరుగుతుంది. నా పెద్ద కూతురు ఈ పాప దీక్ష. టెంపుల్ మొత్తం ఓవరాల్గా ఇలా ఉంటుందండి. చుట్టూ ప్లెజెంట్గా ఉంటుంది. మా మామయ్య అయితే నిద్రపోతుంది. మా పిల్లలు పెద్దమ్మాయి దీక్షశ్రీ దుర్గ, చిన్నమ్మాయి హేమశ్రీ దుర్గ. ఇంకా పూజ అయితే స్టార్ట్ చేసేసాను. దేవుళ్ళకి అందరికీ దండం పెట్టుకొని, నాగమ్మ స్వామికి కూడా దండం పెట్టుకొని, ఇలా కడ్డీలు పాలు పోసేసిన తర్వాత అన్నప్రాసన అనేది మొదలు పెడదామన్నారు. సో నేనైతే పూజ స్టార్ట్ చేశాను. మా డాడీ, మా మమ్మీ, పిల్లలు ఇంకా తిరుగుతూ ఉన్నారు గుడి చుట్టూ. పుట్ట మీద పసుపు కుంకుమ వేయమ్మ అన్నారు. సో పసుపు కుంకుమ వేస్తున్నాను. మా పిల్లలు ఎంత అల్లరి చేస్తారంటే, వాళ్ళ అల్లరితోనే సగం ఎక్కడికైనా వెళ్తే టైం అనేది లేట్ అవుతుంది. ఒక 2 hours ఉండాలనుకున్న వాళ్ళం 4 hours అట్లా పట్టిద్ది అనమాట. డ్రెస్సులు ఇద్దరికి వచ్చేటప్పుడు వేసాము. మా పెద్ద పాప అప్పుడే మొత్తం చాక్లెట్స్ తిని పాడు చేసి ఇప్పుడు మళ్ళీ డ్రెస్ మార్చుకుంది. ఆమె నార్మల్ డ్రెస్ వేసుకుంది. ఇంకా అన్నప్రాసన అయితే మెయిన్ స్టార్ట్ చేసేసాము. పొంగల్ తినిపించే ముందు ఇలాగా అన్నీ అరేంజ్ చేస్తామన్నమాట. పిల్లలకి ఏం పట్టుకుంటారు అని. పెన్ను గోల్డ్ పట్టుకున్నాడు మావాడు. గోల్డ్ రింగ్ హ్యాండ్ కూడా పెట్టేసుకుంటున్నాడు. ఇంకా పెన్ను నోట్లో పెట్టుకుంటుంటే తీసేసాము. అక్కడ ఉన్న పూజారి ఫస్ట్ పట్టుకున్నవి పక్కకు తీసేయండి, తర్వాత నెక్స్ట్ పట్టుకునేవి మళ్ళీ నెక్స్ట్ కౌంట్లోకి వస్తాయి అన్నారు. ఫస్ట్ అటెంప్ట్లో పెన్ను గోల్డ్ పట్టుకున్నాడు. అక్కడ ఫ్లవర్స్ అడ్డుగా ఉన్నాయనుకుంటా తనకి. సో నేను అన్నాను ఫ్లవర్ తీసేయండి అంటే ఇంకా మణి పట్టుకున్నాడు. నేనైతే బుక్ పట్టుకుంటాడేమోనని యాక్చువల్గా అనుకున్నాను, బట్ వాడు బుక్ తీసుకోలేదన్నమాట. ఫస్ట్ పెన్ పట్టుకున్నాడు, తర్వాత గోల్డ్ పట్టుకున్నాడు. అంటే ఏది పట్టుకుంటే ఏంటి అనేది నాకు క్లారిటీగా లేదు. మీలో ఎవరికైనా తెలుసుంటే మన కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. మా వాడికి 6th month వచ్చి 6th day. ఇప్పుడే కూర్చోవటం, అన్నీ పాకడం, ఫాస్ట్గా నడుచుకుంటూ వెళ్ళిపోవటం అన్నీ చేస్తున్నాడు. ఫస్ట్ 2 పాపలు ఇంత అంటే యాక్టివ్గా లేరనమాట. ఉన్నారు బట్ స్లో. వీడు 3వ వాడు కదా, బాగా పుట్టిన 3వ వాళ్ళు ఫాస్ట్గా ఉంటారంట. ఇంకా మనవాడు అన్నీ పట్టేసుకున్నాడు. పెన్, బుక్, మనీ, గోల్డ్ అన్నీ పట్టేసుకున్న తర్వాత ఇంకా పొంగల్ తినిపించడం అయితే స్టార్ట్ చేసేసాము. ఫస్ట్ మా మమ్మీ తినిపించారు, తర్వాత మా తమ్ముడు తినిపించాడు, తర్వాత మా తాతయ్య తినిపించాడు, తర్వాత అమ్మవారు ఇక్కడ ఈ ఊర్లో అన్నమాట. అమ్మవారికి సేవ చేస్తారు ఆంటీ మొత్తం వచ్చినప్పటి నుంచి అంతా దగ్గరుండి ఈ కార్యక్రమాన్ని జరిపించారు, తినిపిస్తున్నారు. మనం గోల్డ్ రింగ్తోనే చిన్నపిల్లలకి ఫస్ట్ తినిపించేటప్పుడు తినిపించాలంట. ఇంకా అయితే పొంగలి ఎలాగా మా మమ్మీ వాళ్ళ కూర్చొని
మా వాడు అందరు పొంగల్ పెడుతుంటే హ్యాపీగా స్వీట్గా ఉంటుంది కదా, మొత్తం హ్యాపీగా తింటున్నాడు. ఇంకా 1 బై 1 వస్తుంది. మా మామయ్య అనమాట, మా మామయ్య కూడా తినిపిస్తున్నాడు. వాడు గిన్నె మొత్తం ఒకేసారి పట్టుకొని తినాలనుకుంటున్నాడు. అప్పుడే తినలేవు నాన్న చరణ్ అని చెప్తుంటే వినట్లేదు. చిన్నపిల్లలు కదా, వాళ్ళకేం తెలియదు. ఇంకా వాళ్ళిద్దరు సిస్టర్స్ వచ్చేసారు. మా పెద్దమ్మాయి దీక్షశ్రీ దుర్గ, చిన్నమ్మాయి హేమశ్రీ దుర్గ. నేను దీక్షు హేమో అని పిలుస్తాము. ఇదిగో ఇక్కడ ఉన్న వేరే వాళ్ళు కూడా వచ్చున్నారు మా తర్వాత. సో ఆ రోజైతే ఫైనల్గా మా వాడిని బాగా విసిగిచ్చాం. వాడికి ఆ బట్టలు చాలా ఇరిటేటింగ్గా ఉన్నాయి అనుకుంటా. రోజు మామూలుగా ఒక జుబ్బాను డైపర్ వేసి ఉంచేవాళ్ళం. అసలు ఒక్కోసారి డైపర్ వేసుకోడాడు, ఒక జుబ్బా వేసుకొని ఉంటాడు. అంటే బాయ్స్కి ఎక్కువ డైపర్ వేయకూడదని చెప్తారు. సో నేను ఎక్కువగా వేయను, నార్మల్గానే ఉంచుతాము. 1-2 చేసినా కానీ వెంటనే క్లీన్ చేసి వస్తాను. ఈరోజు తప్పదు కదా ప్రోగ్రామ్. సో డ్రెస్, వాడికి ప్యాంటు చొక్కా వేయాల్సి వచ్చింది. ఇంత చిన్న చిన్నవి కూడా భలే కుడతారు. ఆ టైలర్స్కి చెప్పుకోవచ్చు, భలే అంటే ఆ స్టిచ్చింగ్కే ఇవ్వచ్చు మనం అమౌంట్. తింటున్నాడు, అది కానీ చూడండి మా వాడు. ఇప్పటి నుంచి ఇంకా స్టార్ట్ మనకి. ఇప్పటిదాకా టెన్షన్ ఏమి ఉండదు, మనం ఎత్తుకుంటే ఉంటారు, లేదంటే మంచిగా సైలెంట్గా ఉంటారు. ఇంకా ఇప్పటి నుంచి కింద పడటం, దొర్లటం, నడవటం అన్నీ స్టార్ట్ అవుతాయి అన్నమాట. సో ఇక్కడ నుంచి మనం చాలా కేర్ఫుల్గా ఉండాలి పిల్లలతో. మా ఫస్ట్ పాప, సెకండ్ పాపతో నేను చూశాను కాబట్టి వీడితో కొంచెం అలవాటు అయ్యే ఉంటుంది నాకు. ఇంకా ఫైనల్గా అందరం అక్షింతలు వేసేసి ఆశీర్వదించి రిటర్న్ అయిపోయాం మా ఊరికి. గుంటూరు నుంచి నగరం చెరుకుపల్లి అంటే చాలా కష్టమే, బట్ అమ్మవారిని నమ్ముకొని పుట్టాడు కాబట్టి వచ్చి కంప్లీట్ చేసుకున్నాం. సో ఇలా అయితే మా అన్నప్రాసన ప్రోగ్రామ్ అనేది కంప్లీట్ అయిపోయింది. మీరు కూడా ఇలాంటి ఈవెంట్స్ చేసుకునే ఉంటారు కదా. సో మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.